అందరికీ నమస్కారం. నేను మీ కిలార్జినాథ్. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడకున్నా సరే హంద్రీనివా కాలు ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 193 చెరువులకు అప్పుడు నాటి ఎమ్మెల్యే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 193 చెరువులకు నీళ్లు నింపినటువంటి ఘనత పల్లె రఘునాథ్ రెడ్డి గారిది. అయితే 193 చెరువుల కింద ఉన్నటువంటి 6 మండలాల నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో కోన సీమగా తలపించి రతనాల సీమగా తలపించి రైతుల మొహాల్లో చిరునవ్వు నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, పల్లె రఘునాథ్ రెడ్డి గారిది. అయితే నేడు శ్రీధర్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆ 193 చెరువులు ఎండిపోయి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణకు, హైదరాబాద్కు వలస వెళ్ళిన పరిస్థితి ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఏర్పడింది. అందుకే 193 చెరువులు నిండాలన్నా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. 193 చెరువులు నీళ్లు గంగమ్మ ఏరులై పారుతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. సాహో చంద్రన్న, జై హో చంద్రన్న, జై తెలుగుదేశం.